హాయ్ అరుణ్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో ఆ పోస్ట్ కి ఎలా అప్లై చేసుకోవాలనేసి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ క్లియర్ గా ఉంటుంది. సో ఈ వీడియోని మీరు కంప్లీట్ గా చూసినట్లయితే మీరు ఎటువంటి నెట్ సెంటర్ కానీ ఇంకొక అదర్ పర్సన్స్ ని అప్లై చేయమని కానీ అడగకుండా మీ స్వతహాగా మీరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీ స్వతహాగా మీరే అప్లై చేసుకుంటారు. వీడియోలోకి వెళ్ళినట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఈ విధంగా రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని ఉంది. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినట్లయితే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ని ఎంటర్ చేసుకుని సబ్మిట్ పైన క్లిక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు మీ పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే ఫర్గెట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తే పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకుని సబ్మిట్ పైన క్లిక్ చేస్తే న్యూ పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన ఈమెయిల్ ఐడి అండ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్న సెక్యూరిటీ కోడ్ ని ఎంటర్ చేసుకుని సబ్మిట్ పైన క్లిక్ చేస్తే కూడా మీరు న్యూ పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇంతవరకు మీరు రిజిస్ట్రేషన్ కాలేదు, ఇదే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అవుతున్నారంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు టోటల్ గా 6 టాబ్స్ ఉన్నాయి. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో అండ్ సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్స్. సో ఈ 6 టాబ్స్ ని మనం కంప్లీట్ చేసి మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు మీ 10th క్లాస్ సర్టిఫికేట్ లో మీ డీటెయిల్స్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి, తర్వాత ఫస్ట్ నేమ్ ని కన్ఫర్మ్ చేసుకోండి, తర్వాత మిడిల్ నేమ్, తర్వాత మీ మిడిల్ నేమ్ ని కన్ఫర్మ్ చేసుకోండి, తర్వాత లాస్ట్ నేమ్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఫుల్ నేమ్ అయితే రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి, సేమ్ మొబైల్ నెంబర్ ని కన్ఫర్మ్ చేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, లేకపోతే స్కిప్ చేసుకోండి, అది యువర్ విష్. తర్వాత ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసుకోండి. సపోజ్ మీ ఈమెయిల్ ఐడి santoshkumar@gmail.com ఉంటే సంతోష్ కుమార్ మాత్రమే ఎంటర్ చేసుకొని ఇక్కడ పక్కన మీరు పాపప్ లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, జీమెయిలా, యాహూ మెయిలా, ఆ విధంగా. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ప్లేస్ లో సేమ్ ఈమెయిల్ ఐడిని santoshkumar@gmail.com కంప్లీట్ గా ఎంటర్ చేసుకోండి. తర్వాత సెక్యూరిటీ కోడ్ ని ఎంటర్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు సెక్యూరిటీ కోడ్ క్లారిటీ లేదంటే రిఫ్రెష్ పైన క్లిక్ చేసుకుంటే మీకు న్యూ సెక్యూరిటీ కోడ్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో ఈ ట్యాబ్ లో మీరు ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రొవైడ్ చేసిన మొబైల్ నెంబర్ అలాగే మీరు ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ ఐడి, సో రెండు రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ని, ఈమెయిల్ ఐడి రెండింటిని వెరిఫై చేసుకోవాలి కాబట్టి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసుకోవాలి. సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసుకుంటే మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకున్న తర్వాత వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడిని కూడా వెరిఫై చేసుకోవాలి. సో సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసుకొని మీరు ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడికి ఓటీపీ రిసీవ్ కావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈమెయిల్ ఐడి వెరిఫైడ్ అయితే షో అవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనం ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికన్నా ముందు ఈ ఫైల్స్ ని ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ మనం ఇమేజ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి అప్లోడ్ చేసుకునే ముందు మనం ఈ ఎంటైర్ అప్లికేషన్ ప్రాసెస్ లో 4 డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. సో ఈ 4 డాక్యుమెంట్స్ ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 4 డాక్యుమెంట్స్ ని మనం జేపీజీ కానీ జేపీఈజీ ఫార్మాట్ లో మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ చూసుకుంటే ఇక్కడ మెన్షన్ చేసిన ఈ కంటెంట్ ని వైట్ పేపర్ లో రాసుకోవాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ప్లేస్ లో మీ యొక్క నేమ్ రాసుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ లో మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసుకోండి. సైజ్ చూసుకుంటే 50 KB నుంచి 100 KB లోపు ఉండాలి. డైమెన్షన్ చూసుకుంటే 10 సెంటీమీటర్స్ విడ్త్ ఉండాలి, హైట్ 5 సెంటీమీటర్స్ ఉండాలి. కంటెంట్ అనేది క్యాపిటల్ లెటర్స్ లో మాత్రమే రాయకూడదు, మిక్స్డ్ కంటెంట్ ఉండాలి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ చూసుకుంటే ఎడమ చేతి వేలు ముద్ర అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ ఎడమ చేతిలో వేలు ముద్ర లేకపోతే రైట్ హ్యాండ్ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫైల్ సైజ్ చూసుకుంటే 20 KB నుంచి 50 KB లోపు ఉండాలి. డైమెన్షన్స్ వచ్చి 3 సెంటీమీటర్స్ విడ్త్, 3 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఫోటోగ్రాఫ్ చూసుకుంటే 20 KB నుంచి 50 KB లోపు ఉండాలి. డైమెన్షన్స్ 4.5 సెంటీమీటర్స్ ఉండాలి, హైట్ 3.5 సెంటీమీటర్స్ ఉండాలి. సిగ్నేచర్ చూసుకుంటే 10 KB నుంచి 20 KB లోపు ఉండాలి. డైమెన్షన్స్ 140 నుంచి 60 పిక్సెల్స్ ఉండాలి. సిగ్నేచర్ అనేది ఓన్లీ క్యాపిటల్ లెటర్ లో ఉండకూడదు, మిక్స్డ్ ఉండాలి. సిగ్నేచర్ అనేది వైట్ పేపర్ పైన ఓన్లీ బ్లాక్ ఇంక్ తో మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఫైల్స్, ఫైల్ డైమెన్షన్స్, ఫైల్ సైజ్ చూసుకున్నాం కదా. సో ఇవి ఎలా కంప్రెస్ చేయాలంటే డిస్క్రిప్షన్ లో ఈ వెబ్సైట్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సెంటీమీటర్స్ కి అలాగే పిక్సెల్స్ కి ఎలా కంప్రెస్ చేయాలో కూడా క్లియర్ గా చెప్తాను. సో ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసుకోండి. ఫైల్స్ ఓపెన్ చేసుకొని మీ డాక్యుమెంట్ ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీ డాక్యుమెంట్స్ ఇట్లా వస్తుంది. ఇక్కడ మనం డైమెన్షన్స్ చూసుకుంటే 10 సెంటీమీటర్స్ విడ్త్, 5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. హైట్ అనేది 5 సెంటీమీటర్స్ ఎంటర్ చేసుకున్నాను. ఇక్కడ మనకి చెక్ బాక్స్ అనేది ఉంది, కంప్రెస్ ఇమేజ్ టు స్పెసిఫిక్ సైజ్ అనేసి. దానిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఎంత కేబీలో కావాలో ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 97 KB లో కావాలని ఇస్తున్నాను. సో ఇక్కడ మీకు జేపీఈజీ ఫార్మాట్ ఉంది, జేపీజీ ఫార్మాట్ ఉంది.
సో మీరు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని రీసైజ్ ఇమేజ్ పైన క్లిక్ చేసుకుంటే సో మీకు ఇమేజ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీ సైజ్ చూసుకుంటే 46 కేబీ రావడం జరిగింది. సో మీరు డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే మీకు ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. డిలీట్ యువర్ ఇమేజ్ ఫ్రమ్ సర్వర్ నౌ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే అప్లోడ్ చేసిన ఇమేజ్ అనేది డిలీట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత సిగ్నేచర్ అనేది పిక్సెల్స్ లో కంప్రెస్ చేయాల్సి ఉంటుంది. మనకి విడ్త్ వచ్చి 140 ఉండాలి, హైట్ 60 ఉండాలి. ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసుకొని మీ యొక్క సిగ్నేచర్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంప్రెస్ ఇమేజ్ పైన క్లిక్ చేసుకొని సిగ్నేచర్ ఎంత ఫైల్ ఉండాలంటే 10 నుంచి 20 కేబీ లోపల మాత్రమే ఉండాలి. రీసైజ్ ఇమేజ్ పైన క్లిక్ చేసుకొని డౌన్లోడ్ పైన క్లిక్ చేసుకుంటే సిగ్నేచర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఇమేజ్ ని డిలీట్ చేసుకోండి. డాక్యుమెంట్స్ ని మీరు అప్లై చేసుకునే దానికంటే ముందుగానే కంప్రెస్ చేసి పెట్టుకుంటే అప్లికేషన్ అనేది త్వరగా ఫిల్అప్ చేసుకోగలరు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇమేజ్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి బ్రౌజర్ పైన క్లిక్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఫోటో అనేది రిఫ్లెక్ట్ అవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకి క్యాప్చర్ ఫోటో యూజింగ్ వెబ్ క్యామ్ సిస్టమ్ లో అప్లై చేసుకునే వాళ్ళకి వెబ్ క్యామ్ ఉండాలి. వెబ్ క్యామ్ లో క్లారిటీ లేదంటే ఇక్కడ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా అప్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ గూగుల్కి వెళ్ళి మీరు స్కాన్ చేసుకుంటే మీకు ఒక లింక్ అనేది రావడం జరుగుతుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు కెమెరా ఓపెన్ అవడం జరుగుతుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాగా సెల్ఫీ తీసుకోవాలి. సెల్ఫీ తీసుకున్న తర్వాత మీరు కన్ఫర్మ్ చేస్తే మీరు మొబైల్లో తీసుకున్న ఇమేజ్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవడం జరుగుతుంది. ఈ విధంగా మీకు ఇమేజ్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీరు ఫోటో క్లారిటీ ఉంటే కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బ్రౌజ్ పైన క్లిక్ చేసుకుని సిగ్నేచర్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇమేజ్ అనేది రిఫ్లెక్ట్ అవడం జరుగుతుంది. తర్వాత మీ సిగ్నేచర్ అనేది వ్యాలిడ్ అయితే కన్ఫర్మ్ చేసుకుని నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. తర్వాత డీటెయిల్స్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్ లో మీరు బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ చూసుకుంటే కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే సబ్ క్యాస్ట్ ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ని ప్రొడ్యూస్ చేస్తామని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఓబీసీ సెలెక్ట్ చేసుకుంటే ఓబీసీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తామని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. ఎస్ సెలెక్ట్ చేసుకుంటే డిజేబిలిటీ టైపు, సబ్ టైప్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏ టైప్ సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అక్కడ మీరు ఎస్ఆర్ నో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ డిజేబిలిటీ పర్సన్స్ రాయడానికి డిఫికల్టీగా ఫీల్ అయ్యే వాళ్ళైతే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. తర్వాత ఇక్కడ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు బుద్ధిస్టా, క్రిస్టియనా, హిందూనా, జైనా, ముస్లిమా, సో మీరు ఏ రీజియన్ అయితే ఆ రీజన్ సెలెక్ట్ చేసుకోండి. ఇదర్ యూ బిలాంగ్స్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ ఎస్ ఆర్ నో ఉంది. ఈ ఆప్షన్ వచ్చి ముస్లిం, క్రిస్టియన్, సిక్, బుద్ధిస్ట్, జైన్, జీరోయాస్ట్రియన్స్ వీళ్ళైతే ఎస్ సెలెక్ట్ చేసుకోండి. రిమైనింగ్ వాళ్ళు నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఎక్స్ సర్వీస్ పర్సన్స్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకొని మీ పీరియడ్ ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే నో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఆల్రెడీ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ కి మెయిన్ ఎగ్జామ్ ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు అనేసి ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు 1 టైం అటెంప్ట్ చేస్తుంటే 1 అని మెన్షన్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అంటే 2 అని మెన్షన్ చేసుకోండి. సో ఇంతవరకు మీరు మెయిన్ ఎగ్జామ్ రాయలేదంటే 0 పెట్టుకోండి. తర్వాత ఇక్కడ డూ యూ హ్యావ్ రికార్డ్స్ ఆఫ్ డిఫాల్ట్ ఇన్ రీపేమెంట్స్ ఆఫ్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్ డ్యూస్ ఉంది. సో ఇన్ కేస్ మీకు లోన్స్ కానీ డ్యూస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. మీ దగ్గర ఏమైనా అడ్వైస్ కానీ రిపోర్ట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఎస్బీఐలో ఆఫీస్ క్యాడరీగా వర్క్ చేస్తుంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. తర్వాత మీరు ఆఫీస్ క్యాడరీగా వర్క్ చేస్తున్నప్పుడు రిజైన్ చేసినట్లయితే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. తర్వాత మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లారికల్ క్యాడర్ పోస్ట్ వర్క్ చేస్తుంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. మీరు ఎస్బీఐలో క్లారికల్ క్యాడర్లో వర్క్ చేస్తున్నప్పుడు రిజైన్ చేసినట్లయితే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏ స్టేట్ లో రాయాలనుకుంటారో ఆ స్టేట్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు మెయిన్ ఎగ్జామ్ ఏ స్టేట్ లో రాయాలనుకుంటున్నారో ఆ స్టేట్ ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎక్కడ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆప్షన్స్ లో మెయిన్ ఎగ్జామ్ కి సంబంధించిన సెంటర్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. మేబీ కొంతమందికి డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్ళేటప్పుడు మీ అప్లికేషన్ అలాగే మీ ఐడి ప్రూఫ్ అనేది మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎస్ సెలెక్ట్ చేసుకుని ఏ ఐడి ప్రూఫ్ తీసుకుంటారో ఆ ఐడి ప్రూఫ్ ని సెలెక్ట్ చేసుకుని తర్వాత ఆ ఐడి ప్రూఫ్ నెంబర్ ని ఎంటర్ చేసుకోండి. తర్వాత ఈ జాబ్ ఓపెనింగ్ గురించి మీకు ఎలా తెలుసో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు యూట్యూబ్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ సోషల్ మీడియా సెలెక్ట్ చేసుకోవాలి. సోషల్ మీడియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి యూట్యూబ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ లో ఫస్ట్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి పాపప్ అనేది షో అవడం జరుగుతుంది. సో మీ డాక్యుమెంట్స్ ప్రకారమే డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనేసి దానిపైన ఓకే క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ యొక్క జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇన్ కేస్ మీకు ట్విన్ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉంటే ఎస్ఆర్ నో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎస్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ట్విన్ బ్రదర్స్ జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మ్యారిటల్ స్టేటస్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
తర్వాత ఇక్కడ మీ సర్టిఫికేట్స్ ప్రకారం మీ ఫాదర్ యొక్క ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మిడిల్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. యాజ్ పర్ సర్టిఫికేట్ ప్రకారం మీ మదర్ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోండి. తర్వాత మిడిల్ నేమ్ ఎంటర్ చేసుకోండి. తర్వాత లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోండి. తర్వాత అడ్రస్ ఫర్ కరస్పాండెంట్లో మీ యొక్క అడ్రస్ 1, అడ్రస్ 2, అడ్రస్ 3, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్, ఇక్కడ మీకు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క 6 డిజిట్స్ పిన్ కోడ్ని ఎంటర్ చేసుకోండి. తర్వాత కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ పాపప్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అదే రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో అప్లికేషన్ ఫీజ్, ఇంటిమేషన్ ఛార్జెస్ అనేసి రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఏ కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటారో ఆ యొక్క కేటగిరీని బట్టి ఇక్కడ మీకు అమౌంట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ పాపప్ అనేది వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అనేసి రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే పైన సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ లాంగ్వేజెస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింటే సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ పెయిడ్, పాస్డ్. రీసెంట్గా పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఆ పెయిడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ 1 or 2 years బ్యాక్ పాస్ అయిన వాళ్ళు పాస్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఏ స్ట్రీమ్ కంప్లీట్ చేశారో ఆ స్ట్రీమ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క కాలేజ్ నేమ్ని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ ప్లేస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏ ఇయర్ పాస్ అయ్యారో ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ పర్సంటేజ్ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏ గ్రేడ్లో పాస్ అయ్యారో ఆ గ్రేడ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మీ దగ్గర డ్యూయల్ డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అదర్ డీటెయిల్స్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కావాలనుకుంటే ఎస్ సెలెక్ట్ చేసుకోండి. అనుకుంటే నో సెలెక్ట్ చేసుకోండి. ఎస్ సెలెక్ట్ చేసుకుంటే తర్వాత మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫ్రీ ఎగ్జామినేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాంగ్వేజెస్ నోన్లో ఇక్కడ మనం 3 లాంగ్వేజెస్ యాడ్ చేసుకోవచ్చు. లాంగ్వేజెస్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటుంది. రీడ్, రైట్, స్పీక్. సో ఇక్కడ నాకు తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం 3 వచ్చు కాబట్టి 3 ఎనేబుల్ చేసుకుంటున్నాను. తమిళ్ అనేది ఓన్లీ మాట్లాడడం వరకే వచ్చు కాబట్టి ఓన్లీ స్పీక్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు 3 లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అనేసి పాపప్ రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. పాపప్ ఓకే చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. మీ అప్లికేషన్ ప్రివ్యూ షో అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు స్క్రోల్ అప్ చేసుకుంటూ వెళ్తే మీరు ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ షో అవుతాయి. సో ఇన్ కేస్ మీరు ఇందులో ఏమైనా మిస్టేక్ చేసినట్లయితే బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోండి. సో మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేసినట్లయితే 2 చెక్ బాక్స్ని క్లిక్ చేసుకుని కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే మీకు పాపప్ అనేది షో అవ్వడం జరుగుతుంది. అన్ని డీటెయిల్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రొవైడ్ చేసిన అనిపిస్తే ఓకే పైన క్లిక్ చేసుకోండి. తర్వాత ఆర్ యు షూర్ టు కంటిన్యూ అని అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. తర్వాత మనకి అప్లోడ్స్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో ఈ ట్యాబ్లో మనం 2 డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసుకొని ఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ప్రివ్యూ అయితే షో అవ్వడం జరుగుతుంది. కింద ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఫైల్ అనేది 50 KB నుంచి 100 KB లోపు ఉండాలి. ఇన్ కేస్ తక్కువ ఉన్నట్లయితే ఎర్రర్ షో అవ్వడం జరుగుతుంది. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసుకొని ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ప్రివ్యూ అయితే షో అవ్వడం జరుగుతుంది. ఓకే పైన క్లిక్ చేసుకొని తర్వాత ఇక్కడ మనం సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ పాపప్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ పాపప్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్న తర్వాత చేంజెస్ కానీ ఎడిట్ కానీ చేసుకునేదానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి. సో కరెక్ట్గా ఉన్నాయంటే ఓకే పైన క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయింది వితౌట్ పేమెంట్ ఆప్షను. సో మీరు ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారో ఆ కేటగిరీని బట్టి మనకి పేమెంట్ మెథడ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఎక్సెప్షన్ ఉండే కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటే పేమెంట్స్ మెథడ్ పోకుండానే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం అప్లికేషన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మన ఫ్రీ జాబ్ అప్డేట్ ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలనేసి వీడియోస్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.